వినాయక ఎంటర్ప్రైజెస్ ఇన్ గుంటూరు. నేను షాపు స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇలాంటి నోట్ ప్యాడ్ల కోసం కానీ ఇలాంటి ప్యాడ్స్ కోసం కానీ నేను వేరే షాప్ వాళ్ళని అడిగేవాడిని. మనకి మెటీరియల్ పంపించే వాళ్ళు కొంతమందిని అడిగేవాళ్ళని. వాళ్ళు లేవంటా ఉండేవాళ్ళు, కొన్నిసార్లు ఉన్న ఇచ్చేవాళ్ళు, కొన్నిసార్లు నార్మల్ బుక్స్ తెచ్చుకొని రాసుకునేవాడిని. అంటే వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి ఏంటి ఈ పెన్స్ కానీ కొన్ని గిఫ్ట్స్ కానీ అని అంటే ఎక్కువ ఆలోచించేవాడిని కదా. ఆలోచించేవాడిని అంటే కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, ఏంటో తెలీదు. తర్వాత వాళ్ళ కాడి నుంచి ఐటమ్స్ తీసుకొని కూడా నేను నాకు పడిన రేట్లో యాక్చువల్లీ కొంతమంది మార్వాడీస్, అంటే మార్వాడీస్ అనకూడదు కానీ కొంతమంది హోల్సేలర్స్ నాకు ఇచ్చే రేటు వాళ్ళు అమ్మే రేటు, అంటే నేను ఒక 4 లక్షలు పెడితే వచ్చే రేటు కస్టమర్ పోయి ఒక 50,000 లక్షలు కావాలంటే సేమ్ రేట్ ఇచ్చేవాళ్ళు. నేను కొటేషన్ వేస్తే అది వచ్చేది కాదు నాకు. అప్పుడు ఈ పెన్స్ కానీ ఇవన్నీ చాలా ప్రాబ్లంగానే ఉంటా ఉండేది. ఓకే, అయినా కానీ నాకు పడిన రేట్ మీద సేమ్ రేట్ మీద అమ్మేవాడిని. అంటే వచ్చిన కొటేషన్ అయినా ఏదైనా మిస్ అవ్వకూడదు అనేసి సేమ్ కొటేషన్ అదే రేటుకి నాకు వచ్చిన రేటుకి అమ్మేవాడిని. జస్ట్ అలా అలా మార్కెట్లో కొంచెం తెలియడం వల్ల కంపెనీ వాళ్ళు కొంచెం నా కాడికి రావడం స్టార్ట్ అయింది. నా పేరు కొంచెం అలా వినిపించడం వల్ల, అంటే అది అదృష్టమో అంటే పడిన రేట్ నేనేంటి మార్కెట్లో అమ్మాలి, క్లోజ్ చేయాలనే కాన్సెప్ట్తో ఉండేవాడిని. అలా అమ్మడం వల్ల అలా వచ్చేస్తూ ఉండేది. అలా ఒక్కొక్కరు రావడం వల్ల నేను కూడా అంటే డైరెక్ట్ వాళ్ళకంటే నాకు కంపెనీతో డైరెక్ట్ కొనడం వల్ల 100% తక్కువే ప్రైస్ వచ్చింది. వాళ్ళకి నాకు సేమ్ ప్రైస్ వచ్చింది. మా అయితే 1% వాళ్ళు వితౌట్లో తెస్తే చెన్నై బల్క్లో తెచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ రిలేషన్లో, వాళ్ళకి మనకి కొంచెం వేరియేషన్ ఉంటుంది. బట్ కానీ ఇక్కడ మనం గేమ్ ఆడితే సేమ్ మనకు పడిన రేట్ మీద అమ్మేసేసిన అనుకో, అయినా కానీ మనకి 1-2% కంపల్సరీ మార్జిన్ ఉంటుంది. 20,000లో 1% మిగిలిందంటే కంపల్సరీ 200-300 మిగిలినట్టు. ఒక లిస్టు ఒక 1 అవర్లో చేస్తాము, 200 మిగిలితే చాలదా. అలా హోల్సేల్లో చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను చాలా కంపెనీకి డీలర్స్ని డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశాను. వేరే అంటే ఓరియంట్ కంపెనీ. అంటే ఇవి చూస్తున్నప్పుడు ప్రైజ్ అంటే గిఫ్ట్లు పంపించడం కానీ కంపెనీ వాళ్ళు అవన్నీ, ఇవాళ ఓరియంట్ వాళ్ళు ఒక సేవా కప్ వేసేసి స్వీట్ బాక్స్ ఒకటి ఇచ్చేసేసి జస్ట్ కెటిల్ ఒకటి ఇచ్చారు. అంటే దీని మీద ధోని సిగ్నేచర్ కూడా ఉంది. జస్ట్ చాలా చాలా బాగుంది ఈ కెటిల్ కూడా. కెటిల్ కూడా చాలా ఫినిషింగ్ వచ్చేది, చాలా సూపర్గా ఉంది. అంటే ఈ గిఫ్ట్లు తీసుకునేటప్పుడు మనం ఎంత ముందుకు వెళ్తూ ఉంటే అంత వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ కానీ మనకు వచ్చేవన్నీ ఉంటాయి. ఏదో అంటే మనకు తెలీదు, బట్ అవతలాడు ఓ రేంజ్లో చేస్తున్నాడంటే వ్యాపారం అనేది లాభం లేకుండా ఎవ్వడు చేయడు. కంపల్సరీ మనం ఆ రేంజ్కి రీచ్ అయ్యామంటే దాంట్లో ఉన్న ప్లస్